హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు, మా పిన్ని గారు కూడా మనకి ఉస్తికాయలతోటి పచ్చడి, వాటి ఒరుగులు ఎలా చేసుకోవాలో మనకి నేర్పిస్తారు. మనం నేర్చుకుందామా? లెట్ us స్టార్ట్. ఓకే, ముందుగా మనం పచ్చడికి ఇగో ఉస్తికాయలు అంటే ఇగో ఇలా ఉంటాయి. ఉస్తికాయలు ఇదిగో ఉస్తికాయలు అంటే ఇలా ఉంటాయి చూడండి. ఇలా ఉంటాయి కాయలు. వంగ చెట్టులా ఉంటుంది ఆ ఉస్తి చెట్టు చూస్తే వంకాయ చెట్టులా ఉంటుంది. కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే మనం ముందుగా అవి శుభ్రంగా చేసి ఇలా తొక్కేయాలి. కాయని కొంచెం అలాగ మనం తొక్కేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఓకే, కడిగేసుకుని అప్పుడు మనం పచ్చడికి పోపులు మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిరపకాయలు ఇవి పోపు వేసుకోవాలి. ఇవి పోపుకి కావాల్సిన, పచ్చడికి కావాల్సిన పోపు దినుసులు. ఓకే, ముందుగా కొంచెం నూనె వేసుకుని అందులో ఓకే పోపు వేగుతోంది. ఓకేనా? ఈ లోపల మీరు మా కిచెన్ని చూడండి. నేను గ్రీన్ కిచెన్ చేసుకున్నాను, నాదంతా కూడా గ్రీన్. ఓకే, మొత్తం అంతా కూడా గ్రీన్ కిచెన్, అన్నీ కూడా గ్రీన్ తోటే నేను మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, దీనికి కావాల్సిన ఇంకా చింతపండు, కొంచెం బెల్లం, తర్వాత ఉప్పు, పసుపు, కొత్తిమీర ఇవన్నీ కూడా పచ్చడిలో వేసి చేసుకోవాలి. నాకు గ్రీన్ అంటే ఎక్కువ ఇష్టం, అందుకని అంతా కూడా ఎక్కువ గ్రీన్ తోటే నేను డెకరేషన్ చేసుకుంటాను కిచెన్ అంతాను. ఓకే, ఇవన్నీ కూడా డబ్బాలు అంటే ఎవ్రీథింగ్ అన్నీ కూడా గ్రీనే మెయింటైన్ చేస్తున్నాను. మీరు కూడా అలాగా ఆర్గనైజ్డ్గా సర్దుకోండి. ఓకే, పోపు వేగాక ఏం చేయాలక్క? పోపు వేగాక కాయలు నూనెలో వేసి వేయించుకోవాలి. ఓకే, పోపు వేగిందా? వేగుతోంది పోపు. పోపు వేగగానే తీసి కాయలు నూనెలో వేయించుకోవాలి. 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. చిన్న మ్యాట్తో సహితంగా గ్రీనే మెయింటైన్ చేస్తాను. పోపుని విడిగా తీసుకుందాం. ఇప్పుడు ఉస్తికాయలు నూనెలో వేయించుకోవాలి. జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో కాయలు మగ్గిపోతాయి. ఎక్కువసేపు పట్టదు. దీంట్లోనే మనకి కావలసినవి ఇందులో అన్నీ వేసేసుకోవచ్చు. ఉప్పు కావలసినవన్నీ, పసుపు, చిటికెడు పసుపు, కొంచెం బెల్లం, కొద్దిగా చిన్న పెసరు బెల్లం, తర్వాత చింతపండు, కొంచెం చింతపండు, ఇదంతా మా కిచెన్ అండి. పచ్చడి అవి చేసేటప్పుడు మొత్తం అన్నీ కలిపి ఒక్కసారి వేసేస్తాను ఇందులో. అన్నీ కచ్చికాయ ఎగ్జాస్ట్ వేయి.
ఇప్పుడు చూడండి కాయలు మగ్గిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకుని మిక్సీగా తిప్పుకుందాం. కొత్తిమీర, చల్లారింది. ఈ ఉసిరికాయల యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? ఉసిరికాయలు మనం ఇవి దీంతో ఏది చేసుకున్నా కూడా మన శరీరంలో ఉండేటటువంటి రుగ్మతలన్నీ కూడా నయం అవుతాయి. ముఖ్యంగా దగ్గు, రొంప, శ్లేష్మం ఇలాంటివన్నీ కూడా బాగా నయం అవుతాయి. తర్వాత ఉసిరి ఆకు దెబ్బలు అవి తగిలినప్పుడు వాటిని ఆ ఆకు కోసి పిండి అది ఆ దెబ్బ మీద కనుక వేస్తే ఆ రసం దెబ్బ మీద వేస్తే గడ్డ కడుతుంది. చాలా ఇమీడియట్గా తగ్గిపోతుంది అనమాట. ఉసిరి ఆకు, ఉసిరి మొక్క వల్ల అన్ని ఉపయోగాలు, ఉసిరికాయల వల్ల అది. ఓకే, ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఉసిరికాయల పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. మనం పెరళ్ళలో మొలుస్తూ ఉంటాయి ఇవి. మనం ఇంకా ఫైన్గా మెత్తగా రుబ్బుకోవచ్చు. వీడియో లాంగ్ అవుతుందని చెప్పి మేము రుబ్బడమే చూపించాము. ఇప్పుడు ఉస్తి వరుగుల గురించి మా పిన్ని గారు చెప్తారు చూడండి. ఆమె తమిళనాడులో ఉంటారు, మా చెన్నైలో. హాయ్ అండి, నేను చెన్నై కామేశ్వరి. ఈ ఉస్తి వరుగులు ఫస్ట్ పచ్చికాయలన్నీ కోసి బాగా కడిగి మజ్జిగలో 2 రోజులు ఊరబెట్టాలి. ఉప్పు మజ్జిగ వేసి అది అయ్యాక అప్పుడు 2 రోజులు పోయాక తీసి బాగా ఎండబెట్టుకుంటే ఇలా వస్తాయి. ఓకే, ఇంకా ఇయరంతా ఉంటాయి. ఇయరంతా ఉంటాయి. ఓహో, వత్తలు అంటారు. ఓహో, వీటిని వత్తలు అంటారట. వత్తలు అంటారు తమిళ్లో, మామూలుగా ఒరుగులు అంటారు తెలుగులో. అయితే వీటిని మళ్ళీ మనం వత్త కొడంబని చేసుకుంటామండి. తమిళనాడు ఎక్కువ ఫేమస్ చాలా. దీన్నేమో నూనెలో బాగా వేయించేసుకోవాలి. వేయించేసుకుని చింతపండు, ఉప్పు, కారం అన్నీ వేసి మనం పులుసులా చేసుకుంటారు. ఓహోహో, బెల్లం అన్నీ వేసి తమిళనాడులో వీటిల్ని చక్కగా పులుసు అవన్నీ కూడా చేసుకుంటారటమ్మా. మన ఆంధ్రాలో అయితే మనం ఎక్కువగా మనము చేస్తాం వరుగులు, పచ్చడి ఎక్కువ చేసుకుంటారు. ఫ్రెష్గా గమ్మున చేసుకుని తినడానికి ఆరోగ్యానికి ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు చాలా మంచిది. సో ఇవాళ మనం ఉస్తి వరుగులు, ఉస్తికాయల పచ్చడి చాలా రేర్, చాలామందికి తెలియదు. ఈ ఏడాది మా పెరడంతా కూడా ముంగండలో కాయడం వలన మేము తెచ్చుకుని వచ్చాము. సరే వీడియో చేస్తే చాలామందికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోల కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.